హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి రెండో టీ20 మ్యాచ్లో భారత్ 125 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోరమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైనప్పటికీ భారత్ యొక్క స్టార్ ఓపెనర్ మరియు ప్రపంచంలో నెంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్ అయినటువంటి అభిషేక్ శర్మ ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అది ఏమిటంటే ఇప్పటి వరకు ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదినటువంటి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇతడు ఈ మ్యాచ్లో కొట్టినటువంటి సిక్సర్లతో కలిపి ఇప్పటి వరకు 2025లో మొత్తం 14 ఇన్నింగ్స్ల్లో 43 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ యొక్క మాజీ కెప్టెన్ మరియు ఓపెనర్ అయినటువంటి మహమ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. అతడు 2021లో 26 ఇన్నింగ్స్ల్లో 42 సిక్సర్లు బాది ఇప్పటి వరకు ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పుడు అతని యొక్క రికార్డును మన స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ బద్దలు కొట్టడం జరిగింది. ఇక అదే సంవత్సరం 41 సిక్సర్లతో న్యూజిలాండ్కు చెందినటువంటి స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రెండో స్థానంలో ఇప్పటి వరకు కొనసాగాడు. ఇప్పుడు అతడు మూడో స్థానానికి దిగజారడం జరిగింది. మార్టిన్ గప్టిల్ కూడా 2021లోనే 18 ఇన్నింగ్స్ల్లో 41 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానంలో వెస్టిండీస్కి చెందినటువంటి మాజీ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ 18 ఇన్నింగ్స్ల్లో 37 సిక్సర్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకొని సిక్సర్లలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. అభిషేక్ శర్మ యొక్క ఈ ధనాధన్ బ్యాటింగ్ మూలంగా భారత్ ఇప్పటికే ఎన్నో విజయాలను నమోదు చేయడం మనందరికీ తెలిసిందే.